అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన చాలా చక్కగా చెప్పాడు 6వ తరగతి కుర్రవాడు. అతను చెప్పినప్పుడు మీరు చూస్తే కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విలువల్ని మనందరం అర్థం చేసుకున్నట్టుగా చాలా చక్కగా ఆ పద్యం చెప్పి తాత్పర్యం చెప్పి మనకందరికీ ఒక హితబోధ చేసిన ఆ చిన్నారిని చూస్తే ముచ్చటేస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించండి. ఈరోజు విలువలు లేకపోతే సంపద వృధా. తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ విద్య ద్వారా ఇస్తే అది లాభం లేదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రి కష్టపడతారు, గురువు చదువు చెప్తాడు. కానీ పిల్లలు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనమైపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వెళ్ళిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. సంపద అవసరం, జీవన ప్రమాణాల పెంపు కూడా అవసరం. అదే సమయంలో విలువలు లేకపోతే దానికి విలువే లేదనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం. చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్గా ఒక డాష్ బోర్డు తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శనివారం నో బ్యాక్ డే. ఒకప్పుడైతే పిల్లలంతా పుస్తకాలు వేసుకొని చాలా వరకు గాడిద చాకరీ, ఏదో కొంపలు కూలిపోయినట్టు ఆ పుస్తకాలు మోసి మోసి అలసిపోయేవారు. ఇప్పుడు శనివారం అయితే హ్యాపీగా స్కూల్కి వచ్చి ఆడుతూ పాడుతూ మీరు నచ్చిన పని చేసి మీరు ఆనందంగా ఉండేట్టుగా తీసుకొచ్చారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఆటలు పాటలు, అదే మరిగా మీరు చూస్తే పోటీలు, ఎక్కడికక్కడ మీకు నచ్చిన పని, మీరు ఏ పని ఇష్టంగా చేయగలుగుతారో అలాంటి పనులు చేపిస్తూ ఆ రోజు ఉల్లాసంగా మనోవికాసానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అంటే స్కూల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంచోపైన చదువు 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 అంటే ఫెటిక్ వస్తుంది. క్రియేటివ్గా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. జీవితం అనేది పిల్లలంతా కూడా ఆలోచించుకోవాల్సిన పెద్ద తల్లిదండ్రులు కూడా 24 గంటలు రుద్దితే పిల్లలకు చదువు రాదు. పిల్లలు ఇష్టపడి చదివితే తక్కువ సమయం చదివినా బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే దీనికి కూడా శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్క చదువులు వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 10th క్లాస్ సిలబస్ ఇప్పటికే పూర్తయింది. ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేలా 100 రోజులు డేస్ ప్లాన్ తయారు చేశారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నారు. అటెండెన్స్ కానీ మార్కులు కానీ ఇవన్నీ తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాయి. లీప్ అనే యాప్ పెట్టారు.